ద లార్డ్. యేసుక్రీస్తు దేవుని అత్యున్నతమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నిన్న కొన్ని వర్సెస్ చూసుకున్నాము కదా, జీసస్ బర్త్ గురించి. ఈరోజు కూడా కొన్ని వర్సెస్ చూద్దాము. వాటిల్లో ముఖ్యంగా మాథ్యూ చాప్టర్ 1 verses 24 and 25. When Joseph woke up from sleep, he did as the angel of the Lord commanded him. He took his wife, but knew her not until she had given birth to a son, and he called his name Jesus. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యోసేపు ఇంతకుముందు మరి నిన్నటి వర్సెస్లో ఆమెను రహస్యంగా విడిచిపెడదామని అనుకున్నాడు కదా. అయితే దేవుని దూత ఏం చేశారంటే, ప్రభువు దూత స్వప్నమందు అతనికి కనపడి, నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెను విడనాడొద్దు అని ఆమెను చేర్చుకొనుటకు భయపడవద్దు అని చెప్పినప్పుడు, ఓ ఇలాగ జరిగిందా, నాకు తెలియక చాలా అపార్థం చేసుకున్నాను, షీఈ్ వెరీ హోలీ అన్నమాట అనుకొని యోసేపు నిద్ర మేల్కొన్నాడంట. నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి వెళ్ళి ఆమెను మరి జాగ్రత్తగా, నేను నీకు ఇలా జరిగిందని తెలిసి ఇలా అనుకున్నానమ్మా అని మరి చెప్పుంటాడు, బహుశా సారీ చెప్పుంటాడు. మరి దేవుని దూత ఏం చెప్పిందో కూడా చెప్పి ఉండి తన భార్యను చేర్చుకోవటం అంటే ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను. శారీరకంగా వాళ్ళు ఎప్పుడూ కూడా కలిసి ఉండలేదు, వైఫ్ అండ్ హస్బెండ్గా. ఎందుకు అని అంటే వాక్యము ప్రవచనాలు నెరవేర్చబడటం కోసం మరి ఈ విధంగా జరిగిందనమాట. ఆయన జన్మలో మరి జన్మ పాపము లేదు అని తెలియటకు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేశారు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. మరి దూత చెప్పినట్లే ఆ పేరు నామకరణం చేయటం జరిగిందనమాట. దేవునికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, శారీరకంగా పుట్టిందేమో, ఒకవేళ పుట్టాడేమో అనుకుంటారు. కానీ చాలా క్లియర్గా ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ అనమాట. ఇందులో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి అందుకని ఆయన బర్త్ అనేది హోలీ అని మనకు అందరికీ అర్థమవుతుంది.